హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. సో బేసిక్గా మనం చాలా కళ్ళగంటూ ఉంటాం, కళ్ళగనేటప్పుడు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం. అలా ఊహించుకుంటుంటే మన వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ గాల్లో మేడలు కట్టద్దు అంటారు. కానీ నాతో ఉన్నారు పేక మేడలు టీం. మరి వీళ్ళు కట్టే ఆ మేడలు ఏంటి, అసలు ఆ కథ ఏంటి, వీటన్నిటి గురించి టీంతో మాట్లాడదాం. మన హీరోయిన్తో పాటు అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ డైరెక్టర్ సార్ నాతో ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైము మన వినోద్ అన్నని చూస్తుంటే కొంచెం ఓకే అనిపిస్తుంది. ఇంతకు ముందు వరకు నాకు కొంచెం భయం వేసేది. వామ్మో, ఇలాంటి ఫ్రెండ్ మాత్రం ఉండకూడదు అనుకుంటారు చాలామంది. కరెక్టేనా అన్న? కరెక్ట్. మిగతా ఎవరని చెప్పారు అలాగా? అంటే మీరు చేసే సినిమాలు కొంచెం మీ లుక్ కానీ అదంతా కూడా ఇప్పటి వరకు అదే రియాక్షన్స్ వస్తుంది, ఇంకా అదే క్యారీ బ్యారీ అవుతుంది అనమాట. ఓకే, పేక మేడలు టైటిల్ చాలా బాగుంది, ప్రమోషన్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఐ థింక్ మీకు తెలుగులో ఫస్ట్ ఒక మెయిన్ లీడ్ కదా. సో అంటే తమిళ నుంచి తెలుగు రావటం అంటే ఇంతకు ముందు కూడా చాలా కథలు వినుంటారు, ఇది కాకముందు కూడా చాలా కథలు వినుంటారు. బట్ మీకు ఈ కథ ఎంతవరకు ఇంప్రెస్ చేసింది? డైరెక్టర్ నీలగిరి గారు ఎంతవరకు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు ఏంటి? ఇట్స్ అంటే ఈ స్క్రిప్ట్ అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇది ఏ యాక్టర్కైనా ఇది ఒక డ్రీమ్ రోల్, ఒక గిఫ్ట్ చెప్పొచ్చు. సో ఫస్ట్ టైం ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ వాస్ లైక్ ఓకే డన్, విల్ డూ ఇట్. ఓకే, I also didn't ask why me. I thought about that, but I didn't ask why me, because if we ask, then maybe they will go off thinking, oh no, why him? And I should not put that doubt in him. So yeah, bro. So it's a very nice character for an actor to explore cheyadaniki. So yeah. Okay. నీలగిరి గారు అంటే రాకేష్ గారు తెలుసు అందరికీ, మొత్తం తెలుగు ప్రేక్షకులకి. బట్ యాజ్ ఆయన ప్రొడ్యూసర్ ఈ పేక మేడలకి ఆయన్ని పెట్టచ్చు కదా, ఎందుకు మీరు వేరే హీరోని ఆయన ప్రొడ్యూసర్గా చేశారు? ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రాకేష్ ఆల్రెడీ నాకు తెలుసు. కాకపోతే ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథ ఏదైతే ఉందో పర్సనాలిటీ అనేది మ్యాచ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లక్ష్మణ్ అనే క్యారెక్టర్ ఆ బస్తీలో అంటే ఎక్కడైతే మీ సెటప్ వరల్డ్లో క్రియేట్ చేసుకున్నామో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ అది. అంటే సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో మనోడిని ఏంటంటే చిన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అక్కడ ఉండే ఏ క్యారెక్టర్ అయినా కానీ అందరూ తిడతారు, కొడతారు. సో ఫిజిక్ వైజ్ కూడా ఆ అపీరెన్స్ క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు రాకేష్ పర్సనాలిటీ ఒక హుందాగా ఉంది కాబట్టి అది నాలంటోడో లేకపోతే నీలంటోడో ఇట్లా కొడుతున్నాడంటే అది నమ్మశక్యంగా ఉండదు, అది యాప్ట్ అవ్వదు. సో అందుకని సో పర్ఫార్మెన్స్తో పాటు అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ కూడా ఈజీగా ఇట్లా నిన్న ఒక ఊసరవెల్లి పోస్ట్ ఒకటి పెట్టాము. సో సో అలా ఈజీగా చేంజ్ ఓవర్ అయ్యే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలని మనల్ని చూస్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఆ బ్రోకి ముందు చాలా మందిని ఏమన్నా కన్సిడర్ చేశారా, అంటే అనుకున్నారా? ఫైనల్గా ఫస్ట్ నుంచి కూడా తనే అనుకున్నారు? లేదు, మేము దగ్గరగా ఒక 1500 ఆడిషన్స్ జరిగినాయి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. సో ఇలా అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాతే ఫైనల్గా తను కూడా ఒక ఆడిషన్స్ లాగా ఇచ్చాము. సో ఒక ఇన్స్టాలో ఒక సిచ్యువేషన్ని ఫార్వర్డ్ చేసాం. సినిమాలో సీన్ కాకుండా బేసిక్గా లక్ష్మణ్ క్యారెక్టర్ ఏంటి అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ డిజైన్ చేసేసి అది ఫార్వర్డ్ చేస్తే అలా రీచ్ అయ్యి మనోడు దానికి ఆడిషన్ చేసి పంపించిండు. లేదు, నా పేరు శివ, నేను చూశాను. బట్ దానితో దీన్ని కన్సిడర్ అసలు చేయలేదు, దానికి దీనికి అసలు సంబంధం కూడా లేదు. అదే ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. సో ఎన్నాళ్ళైంది జర్నీ స్టార్ట్ చేసి? 12 years అవుతుందా, 15 years అవుతుందా అటు ఇటుగా? అవుతుంది, ఒక 14 years అవుతుంది. అంటే యాక్టర్గా సక్సెస్ అయ్యారు, ఒక ప్రొడ్యూసర్గా. సో ఏంటి ఈ చేంజ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సో బేసిక్గా యాక్టర్గా కంటే ప్రొడ్యూసర్గా చాలా కష్టం, చాలా హెడ్ఏక్స్ ఉంటాయి. సో ఏముంది, యాక్టర్ అంటే మీరు వెళ్తారు, యాక్ట్ చేసుకు వచ్చేస్తారు, అయిపోయింది షూటింగ్ ప్యాకప్. బట్ ప్రొడ్యూసర్కి వచ్చేసరికి చాలా కష్టాలు ఉంటాయి కదా. బట్ అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నారు మీరు. ఇలాంటి టైంలో ఈ టర్న్ అనేది, ఇంత బాధ్యత తీసుకోవటం అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? సో బేసిక్లీ ఏంటంటే చందు, నాకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం టైం వేస్ట్ అయిపోయి కన్నా
మనం కొంచెం రిస్క్ అయినా పర్లేదు, మన గ్రూప్ అయిపోయి చేసుకుని వెళ్తే ఫస్ట్ థింగ్స్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇది నేను లేట్గా కొంచెం తెలిసిందనమాట నాకు. లేకపోతే ముందంతా ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు మనకి బ్రేక్ ఇస్తారు అది ఇది అనేది చాలా టైం చేస్తా, అందరిలాగా ఇప్పుడు చేసినట్టు చేసి నాకేంటంటే టైం అయిపోతుంది. అండ్ మనం అనుకున్న కథలు వర్కౌట్ అవుతాయి అని నమ్మకం. సో అలా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ టైం అవుతుంది మళ్ళీ ప్రొడ్యూసింగ్కి. ఇన్స్టెడ్ సరే నాకు నచ్చిన కథలు నేను చేస్తాను, ఏమైనా వేరే వాళ్ళు ఎవరైనా సూట్ అయితే కూడా మనం వేరే వాళ్ళతో చేద్దామని. సో ఈ థాట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎవరికి చెప్పొద్దు ఆ టైంలో స్ట్రాంగ్ అయింది. ఇంకా లేదు, మనం ఒక గ్రూప్గా స్టాండ్ తీసుకుని కథలు ఇంట్రెస్టింగ్ కథలు చేస్తూ ఉందామని. సో అది సో అలా పేక మెడలు. సో మనకి ఎవరికి చెప్పదు తర్వాత మనకి నెక్స్ట్ సినిమా ఏంటా చేద్దాం అనేసరికి బయట వాళ్ళతో చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు నీలగిరి దగ్గర ఇలా పలానా కథ ఉంది అనుకున్నప్పుడు తెలిసినప్పుడు వినిన వెంటనే నాకు అనిపించింది ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవుద్ది మన తెలుగు వాళ్ళకి, అండ్ రిలేటబుల్ సబ్జెక్ట్ కూడా, ఎమోషనల్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ అంది. సో అలా ఇంకా పేక మెడల్ టేక్ ఓవర్ చేస్తాం. అనుష గారు బాగున్నారా? తెలుగా? కాదండి, కర్ణాటక. చూస్తాక తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అంటే నాకు ఈ పోస్టర్స్ అన్నీ చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయింది ఏంటంటే హీరోయిన్ ఎంత బాగుంది, పోస్టర్స్ మీద ఎక్కడ పెట్టలేదు ఏంటి అని ఫీల్ అయింది. ఇప్పుడు లేని పాయింట్ ఆలోచన తెచ్చాను. అలా నేను ఫీల్ అయ్యాను సార్, ఇంత అందమైన అమ్మాయిని పోస్టర్ మీద పెట్టకుండా. మార్కెటింగ్ స్ట్రాటజీ అది. అవునా? మీరు క్వశ్చన్ చేశారా అది? ఇదే నేను పోస్టర్స్ మీద లేను, కనీసం సినిమాలో అయినా ఉన్నానా లేదా ఎడిటింగ్లో లేపేశారా, ఇలాంటి డౌట్లైనా వచ్చినాయా మీకు? లేదండి, అంటే అది ముందే డిస్కషన్ అయింది కాబట్టి. బేసిక్గా చాలా మంది ఆన్సర్ మాటలతో చెప్పాలి, మీరు మాటలతో చెప్పక్కర్లా నవ్వుతూ చెప్పేస్తున్నారు. అది మళ్ళీ నవ్వుతున్నారు. అలా నవ్వుతూ సెట్లో కూడా ఇంతేనా ఇలాగే నవ్వుతూ అన్నీ ఇలాగే మేనేజ్ చేస్తూ ఉంటారు ఆవిడ, లేకపోతే? అంటే క్యారెక్టర్ని బట్టండి. అంటే ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ డబ్బులు లేపేస్తున్నాను అనుకోండి, నవ్వలేదు కదా, ఓకే, అప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది. నేను ఇంకా కథలోనే ఉన్నాడు, నేను బయట గురించి అడుగుతున్నాను సార్. బయట గురించి అడుగుతున్నావా? సినిమా గురించి కాదు సార్, బయట గురించి అడుగుతున్నాను సార్. సెట్లో అంతే ఫ్రెండ్లీగా ఇలాగే ఉంటుంది అంతా, ఫ్రెండ్లీగానే ఉంటారు అనమాట. ఓకే, మీకు మామూలుగా మీరు ఆడిషన్ ఇవన్నీ లేకపోతే? అవునండి, లైక్ అంటే ఈ సెకండ్ లాక్డౌన్ టైంలో ఇంకా ఈ ఫిలం ఉంది ఇలాంటి ఆడిషన్ చేయాలి అని వేరే క్యారెక్టర్కి ఒకటి ఆడిషన్ ఇచ్చాను అనమాట. ఈ ఫిలంలో ఇంకొక క్యారెక్టర్కి, అది చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అని ఇంకొక లైక్ ఆడిషన్ సిచ్యుయేషన్ గురించి చెప్పారు. సో ఐ డిడ్ ఫర్ దాట్ అగైన్. ఫస్ట్ మూవీనా అది కూడా మీకు? తెలుగులో, కన్నడలో కొన్ని చేశాను కానీ అది ఇంకా కొన్ని రిలీజ్కి రెడీగా ఉన్నాయి అనమాట. మీరు మోడలా? కాదండి, మెయిన్లీ యాక్టరే. ఇప్పుడు సైడ్లో ఒక అంతా మోడలింగ్ పర్సన్. అంటే మీ ఇన్స్టా చూస్తే మొత్తం అంతా మోడల్ లుక్స్ ఉన్నాయి. లైక్ అంటే అనకూడదో కానీ తెలియదు కానీ బీచ్ దగ్గర పిక్ని ఇవన్నీ కూడా నేను చూసి మోడల్ ఏమో అనుకున్నాను అనమాట. లేదండి, అంటే ఐ జస్ట్ లైక్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ అండ్ సార్ట్ ఆఫ్, అంటే యాజ్ అన్ పర్సన్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ అంతే. అలాంటి థాట్ ప్రాసెస్ ఏం పెట్టలేదు నాకు. ఓకే, డన్. వినోదన్న, అంటే మామూలుగా మీకు ఇప్పుడు పేక మేడలు స్టోరీ విన్నప్పుడు సో ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక స్క్రిప్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఓకే ఇది ఈ పాయింట్ బాగుంది అంటే స్టోరీ మొత్తం పక్కన పెట్టేస్తే ఏదో ఒక పాయింట్ మనకి టచ్ చేస్తుంది. అలా పేక మేడలు స్క్రిప్ట్లో వినోదన్నకి టచ్ చేసిన పాయింట్ ఏంటి? టచ్ అయిన పాయింట్ ఏంటి? మేజర్గా ఒక పాయింట్ చెప్పాలంటే ప్రతి మూవీలో లీడ్ ఆర్ హీరో అంటే హీరో ఆర్క్ ఒకటి ఉంటుంది. అది ప్రతి మూవీలో మ్యాక్సిమం సేమ్ ఉంటుంది యూనో, బట్ హియర్ ద ఆర్క్ ఇస్ టోటలీ డిఫరెంట్. I couldn't believe it, because he took that choice అని. So that was really interesting. నాకు మొత్తం స్క్రిప్టే నచ్చింది, అప్రోచ్ వెరీ రియలిస్టిక్ అప్రోచ్, అది చాలా నచ్చింది. బట్ ఈ ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది, హీరో ఆర్క్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫరెంట్. అంటే బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్స్ మేము చాలా చూసాం. అంటే ఇంతకుముందు సినిమాలో అంటే ఒక బస్తీలో ఉండే ఒక కుర్రోడు రిచ్గా ఎదగాలనుకుంటాడు, లేకపోతే డబ్బులు సంపాదించాలనుకుంటారు. లైక్ వేదంలో కొంచెం అల్లు అర్జున్ గారి షేడ్స్ లాగా కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు పేక మేడల్లో మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే మీ క్యారెక్టరైజేషన్ కానీ ఇంకెంతవరకు డిఫరెంట్గా ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చూసేసి ఉంటారు, బట్ దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్, బట్ ద వే ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ట్రీటెడ్ ఇట్, హిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది క్యారెక్టర్, దట్ విల్ బి వెరీ డిఫరెంట్. ఓకే, దట్స్ వాట్ ఐ సెడ్. హీరో క్యారెక్టర్ ఆర్క్ ఉంది కదా,
అదివే డిఫరెంట్ ఆర్క్. అది మీ ఇప్పుడు ఐ కాంట్ సే ఇట్ అవుట్, బట్ మూవీ చూసిన తర్వాత మీకు. ఓకే రాకేష్ గారు, అంటే చాలామంది మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతారు. మీతో ఇంటర్వ్యూ అంటే ప్రభాస్ గారి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే బాహుబలి చేశారు, మిర్చి చేశారు. రీసెంట్గా ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతో? లేదు లేదు, బాహుబలి సక్సెస్ మీట్ తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు దాకా లేదు మాట్లాడాలా? లేదు లేదు. ఓకే, సో మీకు చిన్న సర్ప్రైజ్. అంటే సో బేసిక్గా మా పిఆర్ మదన్న దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒక చిన్న సర్ప్రైజ్, మీతో ఎవరో మాట్లాడతారు ఒకసారి. ఎవరితో? అన్నా సార్ ఉన్నారా? హలో అన్న, ఒక్కసారి సార్కి ఇస్తారా? రాకేష్ గారు ఉన్నారు కదా, రాకేశ్వర్ రాయ్. ఓకే ఓకే ఒక్కసారి సార్కి మాట్లాడు. హలో 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 యా హాయ్ అండి, నేను రాకేష్. డార్లింగ్. హలో హలో డార్లింగ్. హలో హాయ్ అండి. మైక్. హలో 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 డార్లింగ్. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు డార్లింగ్? బాగున్నావా? బాగానే ఉన్నా. మీరు? నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత. ఎక్కడ, మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడ ఉంటాను? ఇంట్లో ఉంటాను. ఓకే ఓకే. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను మన చందు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కనీసం కొంచెం కూడా కబురు చేయలేదు. రాకేష్ గారు చెప్పండి. చాలా రోజులైంది. ఎందుకు కంగారులో ఉన్నట్టున్నారు? ఏం మాట్లాడలేదు? లేదండి, నమ్మలేకపోతున్నాను. నిజం. నేను కాల్ చేసినప్పుడు మీరు నమ్మకపోతే ఎలా? నమ్మాలి. నమ్మలేకపోతున్నాను. మీరు మూవీలో బాగా బిజీ అయిపోయి ఎలా నమ్ముతారు చెప్పండి? వచ్చి ఎప్పుడైనా కలుస్తానండి, లేకపోతే మీరు కబుర్ చెప్పండి, నేను మీ దగ్గర ఇంటర్వ్యూ దగ్గర నేరుగా వచ్చేస్తాను. సరే. వద్దండి, నేనే వస్తాను, మీరెందుకు రావటం? కనీసం మీ కోసం రాకపోతే ఎలా చెప్పండి? లేదు లేదు, నేనే వస్తాను. మీరు రావక్కర్లేదు. మీరు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి. ఓకే, నేనే అక్కడికి వచ్చేస్తాను. సరే వచ్చేయండి మీరు. ఓకే ఓకే డార్లింగ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే. ఎవరిని రా బాబు? ప్రభాస్ గారు వచ్చేస్తున్నారు అన్న, రెడీగా ఉన్నాడు. ఆయన అయితే కాదు, ఆయన కాదు, జస్ట్ ఊరికే ప్రాంకాలు ట్రై చేసా. ఏం మామూలుగా ఆయన మిమిక్రీ అంటేనే మీరు అంత టెన్షన్ పడిపోయారు. నిజంగా ప్రభాస్ గారు చేస్తే కంగారు పడిపోతారేమన్నా మీరు? ఫస్ట్ అసలు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా. అయినా కాదా అది తెలిసిపోయింది. అంటే ఈ మధ్యలో నిజంగా ప్రభాస్ గారు చేసిన ఓకే మిమిక్రీ చాలా బాగుంది, ఎవరు నువ్వు అని అడిగే టైప్లో ఉన్నారు. ఇంకా ఆయన 10 సెకండ్లో తెలిసిపోయింది నాకు, ఆయన కాదు. బట్ ఓకే, ఏదో లాగాలి కాబట్టి లాగామన్నమాట. అన్న మామూలుగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అన్నారు బాహుబలి తర్వాత మళ్ళీ ఆయనతో టచ్లో లేను అని చెప్పేసి, దేనికి అంటే మామూలుగా యాక్టర్స్ అన్న తర్వాత బాహుబలి తర్వాత సాహోకి నేనే అడిగాను అనమాట. అంటే అయితే ఆయన పంపించారు ప్రభాస్ గారు. ఓకే, వెళ్ళి కలిసాను డైరెక్టర్ అంతా. అది ఆల్మోస్ట్ ఇంకా చెయ్యాలి అని, ఇంకా ఆ క్యారెక్టర్ అనేది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను కూడా ఇంకా మన ప్రొడక్షన్ సైడ్ వచ్చేసాం కదా. ఈ ప్రొడక్షన్లో మామూలుగా ఉండే పొద్దు నుంచి ఇంకా రాత్రి వరకు ఇంకా ఇయే సరిపోయినాయి. బట్ కలుస్తా తప్పకుండా, వెళ్ళి ప్రాబ్లీ ఒకసారి పేక మెడల్ రిలీజ్ లేకపోతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒకసారి కలుస్తా. ఓకే, అంటే ఈ పేక మెడల్కి రిలీజ్ అయ్యే లోపు ఏమన్నా ఒక ఈవెంట్ ఆయన వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్? మామూలుగా కావున నేను సినిమా చూపెడదాం అనుకుంటున్నాను. ప్రభాస్ ఆ పాసిబిలిటీ ఏమన్నా ఉంటే ఆయనకి తప్పకుండా సినిమా చూపిస్తాను. ఓకే, సినిమా చూపెట్టి ఆయన నిజంగానే జెన్యున్గా ఆయనకి అనిపిస్తే ఏమన్నా చేయాలి సినిమా కానీ అప్పుడు చేస్తే బాగుంటుంది ఆయన. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి కూడా యాక్టర్ అవుదామన్న ఇంట్రెస్టే ఉంది, లేకపోతే ఏమన్నా మధ్యలో వచ్చిందా? లేదా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ్లో చాలా చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే, మధ్యలో
చైల్డ్ ఆర్టిస్ట్గా 4-5 సినిమాలు చేశారు కదా మీరు, 4-5 సినిమాలు చేశారు, తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ. అగైన్ నా పేరు శివతో మళ్ళీ. ఓకే, అదే అంటున్నది, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేయటం వల్ల ఇటు వచ్చిందా లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా అది ఫస్ట్ ఫిల్మ్ ఒక యాక్సిడెంటే, యాక్సిడెంట్ కాదు ఒక లక్కే. ఓకే. ఒక మేనేజరు, సినిమా మేనేజరు, బట్ నా ఫాదర్ ఫ్రెండ్. He suddenly one day he came to my house and said we are auditioning for a movie. ఒక 50-60 ఆడిషన్స్ జరిగింది. నాకు నీ సన్ గుర్తొచ్చింది, సో కెన్ ఐ జస్ట్ టేక్ హిమ్ అండ్ ట్రై. మై పేరెంట్స్ ఆస్క్డ్ మీ, ఐ సెడ్ ఓకే లెట్స్ గో. ఐ వెంట్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే. సో సేమ్ ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 10 years కాలేజ్ సెకండ్ ఇయర్లో కాల్ వచ్చింది, నా పేరు శివ అనే ఒక మూవీ విలన్ క్యారెక్టర్ పిలిచారు. ఐ వెంట్, దే సెడ్ ఓకే యూర్ లుకింగ్ గ్రేట్, లెట్స్ డూ దిస్ మూవీ. ఎస్ ప్లీజ్ లెట్స్ డూ. సో ఇప్పుడు ఇలాగనమాట, అంటే మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి కూడా తమిళనాడులోనే స్టడీస్ మొత్తం అంతా? ఓకే. అంటే మామూలుగా ఇక్కడ ఇదివరకు ఇప్పుడంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరోస్ తెలుస్తున్నారు, కానీ మన చిన్నప్పుడు అయితే కొంచెం తక్కువే, ఓన్లీ తమిళ్ హీరోస్, తెలుగు హీరోస్. అంటే మీరు చదువుకునేటప్పుడు తమిళ్లో ఎక్కువ ఏ హీరోకి ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది అంటే మీరు చూసిన దాని ప్రకారం? లైక్ చిరంజీవి సార్, బాలకృష్ణ సార్, ఇలాగా. ఓ తెలుగు హీరోస్, ఆ తెలుగు హీరోస్లో ఎవరికి ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది అక్కడ? ఐ థింక్ ఐ డోంట్ నో. సి తెలుగు మూవీస్ అక్కడ రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. అండ్ దేర్స్ హ్యూజ్ తెలుగు ఆడియన్స్ ఆల్సో there in Tamil Nadu and Chennai, so it runs. But majorly I think ఆ టైం ప్రకారం ఒక్కొక్క హీరోకి డెఫినెట్గా ఫాలోయింగ్ వాస్ దేర్. I think when I was growing up, I think it was Allu Arjun. I think he was also, from his start he was growing up. I think, yeah. ఓకే, డన్. అనుష గారు, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పేక మెడలను కట్టారు, మన చిన్నప్పటి నుంచి కూడా ఇంత నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు చాలా ఊహలు ఉంటాయి, గాల్లో మేళ కట్టేస్తూ ఉంటాం. అలా మీకు చిన్నప్పటి నుంచి ఏమన్నా ఒక కళ గాల్లో మేళ కట్టేయడం ఇదేమన్నా ఉందా? ఏదైనా ఒక విషయం మీద నేను నాకు పెద్ద స్టార్ అవ్వాలి, లేకపోతే ఇంకా అలాంటి డే డ్రీమింగ్స్ అయితే ఉన్నాయా? కాదు సార్, కొన్ని ఇప్పుడైతే ఆ డ్రీమ్ అని అనుకోవచ్చు, బట్ మీకు రాకేష్ గారు ఇలా స్టార్టింగ్లో గాల్లో మేళ కట్టడం అలాగా? ఇంకా అన్నీ అంటే రెగ్యులర్ బేసెస్ ఉంటాయి, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, బట్ అట్లీస్ట్ ఆ ఇల్యూజన్లో ఉంటాం, ఇష్టపడతాం కదా, అలా అయితే బాగుంటుంది ఇలా అయితే. అంటే ఇప్పుడు మీరు యాక్టర్గా అంటే వచ్చిన ఛాన్సెస్ చేసుకుంటూ వెళ్తారు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది కదా, సో ఇలాంటి సినిమాలు చేయాలి అని చెప్పేసి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి సినిమాలు తీయాలంటే ఇష్టం? థ్రిల్లర్, ఫ్యామిలీ, లైక్ ఒక కాన్సెప్ట్ ఇలాగా, సో మీ టేస్ట్ ఎలా ఉంటుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? సో ప్రొడ్యూసర్గా నాకు ఏంటంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయటం ఇష్టం, కొంచెం ఎక్స్పెరిమెంట్ ఉంటూ మనకి ఆడియన్స్కి ఎంటర్టైన్ ఎలా చేయాలనేది. సో ఎక్స్పెరిమెంట్ ఏదో క్యారెక్టర్ నుంచో లేకపోతే కాన్సెప్ట్ నుంచో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ పెట్టుకుని జనాలు ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఎంటర్టైన్మెంట్ అనేది మ్యాండేటరీ, అది కామెడీలా కావచ్చు, ఆర్ భయపెట్టచ్చు, ఆర్ ఏడిపించవచ్చు. బట్ సో ఈ స్పేస్లో చూస్తూ ఉంటాం, అండ్ రిలేటబుల్ ఉండాలి. మరీ ఏదో కొత్త టాపిక్ చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వకుండా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేసే కన్నా మనకి వాళ్ళకి అర్థమయ్యేట్టు, అండ్ సో ఈ స్పేస్లో ఆలోచిస్తున్నాం కథలు అయితే. ఓకే. నీలగిరి అన్న, టెన్షన్ ఏమన్నా ఉందా? సినిమా రిలీజ్ అవుతుంది, సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి? సరే, జనాలు టెన్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షనే లేదు, ఎందుకంటే టెన్షన్ పడాల్సిన అయిపోయింది అంతా ఇంకా రెడీగా ఉంది కాబట్టి బయటికి రిలీజ్ చేసుకునే ప్రాసెసే. ఓకే. ఫ్రైడేకి జనాలు ఎలా తీసుకురావాలనేది ఫస్ట్ ఉంది, దాని గురించి ఆలోచన. ఆయన తీసుకొచ్చేస్తారు, ఆయనతో పాటు నేను కూడా పార్ట్ అవుతున్నాను, అందరూ పార్ట్ అయ్యి వచ్చేస్తారా? అంటే మామూలుగా ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ కనుక చూస్తే ఏమైనా కొత్తగా అనిపిస్తే వాళ్ళు థియేటర్కి వస్తున్నారు, చూద్దాం ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ఒక క్వశ్చన్ అన్న, మీకు సడన్గా ఒక 1 crore దొరికితే, 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారు? పేకమెడలు 2. ఆయన నో డౌట్ రెడీగా ఉన్నాడు, పేకమేళ 2 కన్ఫర్మ్. మీరే ప్రొడ్యూసర్? కన్ఫర్మ్.
మీరే 1 హీరో crore లో ఓ నో ఐ నీడ్ అ కో ప్రొడ్యూసర్ బట్ ఇట్స్ ఓకే 1 crore చేయొచ్చు. కో ప్రొడ్యూసర్ అంట. అంటే ఒక 50 లక్షలు పెట్టి 50 లక్షలు సేవ్ చేస్తారు అయినా అంతేనా? కాదు 1 crore ఇస్ నాట్ ఎనఫ్. నో. ఓకే. యా అందుకే. అనుష గారు మీరేం చేస్తారు? సేమ్ అండి. ఇప్పుడు మీరు ఏ యాక్టర్కి ఈ క్వశ్చన్ అడిగినా కూడా థాట్ ప్రాసెస్లో ఇంకొక స్క్రిప్ట్ని మేమే ప్రొడ్యూస్ చేసుకుని మేమే యాక్ట్ చేస్తే ఎలా బాగుంటుంది అని అదే ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. 1 crore అయినా 2 crore అయినా ఇట్ విల్ బి లైక్ ఐ ప్రొడ్యూస్ ఎ మూవీ ఫర్ మై సెల్ఫ్, యాక్ట్ ఇన్ దట్ మూవీ. కొద్దిగా ఇదే క్వశ్చన్ ఆర్జీవి గారిని అడిగితే సమాధానం వేరేలా వచ్చేది. మీరు చెప్పండి అన్న, మీరేం చేస్తారు? పేకమేడలో 3-4 ఈ చెప్పండి. ప్రస్తుతానికి అయితే కంటిన్యూస్గా లాస్ట్ 3 years వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ 1 crore పెట్టుకుని మంచిగా టూర్ వెళ్తా. నాకేమన్నా సీట్ బుక్ చేస్తాను అలా మీరేం చేస్తారు? మీరు వాళ్ళు చెప్పినట్టు నేను కూడా అదే చేస్తాను. నేను యాక్టర్గా ఉంటూ యాక్టర్గా ఉంటున్నా. అవును, నేను కూడా యాక్టింగ్ చేశాను ఇందులో సినిమాలో. అవునా? అయితే ఓకే. డైరెక్టర్ హీరోయిన్ బ్రదరా? ఏంటన్నా మీరే రాసుకున్నారా స్క్రిప్ట్, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేయటం వల్ల మీరు ఆ క్యారెక్టర్ చేశారా? లేదు, నేనే రాసుకున్నాను. హీరోయిన్ బ్రదర్ ఉండాలని రాసుకున్నాను. ఓకే, హీరోయిన్ బ్రదర్ ఉండాలని ఓకే, కానీ ఆ క్యారెక్టర్ మీరే చేయాలని ప్రొడ్యూసర్ గారు ఏమన్నా ఫోర్స్ చేసి? అలా ఏం లేదు, చాలా ఆడిషన్స్. బెస్ట్ ఆప్షన్ ఇదే అని నీలగిరి చెప్పాడు అనమాట. ఓకే, నేనే అదే 4-5 ఆప్షన్స్ చూసి తర్వాత నేనే బెటర్ ఆప్షన్ అని ఒక డిసిషన్కి వచ్చి చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా వచ్చిందన్నా? నీ గూడు చెదిరింది ఇలాగా? నాకు అసలు అది గూడు చెదరు, అసలు చాలా స్ట్రాంగ్ అది గూళ్ళు చెదరవు. ఓకే డన్. సో ఫైనల్గా అయితే July 19th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏం చెప్తారు ఆడియన్స్కి? మీరు చెప్పండి చక్కగా, మీరు నవ్వుతూ క్యూట్ స్మైల్తో. మొత్తం ఫీమేల్ ఆడియన్స్కి నచ్చే నోటితో కాదు, నవ్వుతూ చెప్పండి. నవ్వుతూనే చెప్తున్నాను కదా, నవ్వుతుంటే ఎలా చెప్తాను? ఎలా అదే చెప్తాను? టాస్క్ అన్నా, అదే టాస్క్ నవ్వుతూ చెప్పండి. ఇలా నవ్వాలి, ఇలా చెప్పాలి, ఈ రెండు లైక్ ఎలా? నాకేం తెలుసండి, మీరు యాక్టర్స్ కదా, మీరు ఏమి చేస్తారు మరి. మొత్తం ఫీమేల్ ఆడియన్స్కి చాలా నచ్చుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చెప్పండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చేస్తున్నారు తెలుగులో ప్రాజెక్ట్స్? ఇంకా ఏం రాలేదండి. ఇది రిలీజ్ అయిన తర్వాత వస్తాయి అన్నమాట అయితే. ఓకే అన్న, మీరు ఏమైనా ప్లాన్ చేశారా నెక్స్ట్ టైం అన్నా? ఇంకేమైనా ప్లాన్ చేశారా ప్రొడ్యూసర్గా? మన ప్రొడక్షన్ నుంచా? ఈ జితేందర్ రెడ్డి అయితే ఉంటుంది. జితేందర్ రెడ్డి ఉంది. తర్వాత మనకి ఉన్నాయి ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే. అంటే నేను ఎక్కడో విన్నాను మీ ప్రొడక్షన్ నుంచి సక్సేన్ గారితో ట్రయల్స్ అయ్యి జరుగుతున్నాయి. అందులోనూ ఫస్ట్ నుంచి కూడా మీరు కొంచెం క్లోజ్ కాబట్టి మీ ప్రొడక్షన్ నుంచి ఆయన ఒక సినిమా చేస్తారని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ లేదా? విశ్వక్ అయితే ఏం లేదు, అంటే ఏం స్క్రిప్ట్ అయితే దానికి ప్రస్తుతానికి స్క్రిప్ట్ లేదు. బట్ విశ్వక్ వీళ్ళందరితో నాకు కంపల్సరీ ఇంట్రెస్టెడ్. ఓకే, విశ్వక్, శేష్ వీళ్ళందరూ ఏంటంటే తెలుసు కాబట్టి నాకు వాళ్ళ చాయిసెస్ ఎలా చూస్తారో అది కూడా. సో చూద్దాం, ఏమైనా స్క్రిప్ట్స్ ఇంట్రెస్టింగ్గా దొరికితే తప్పకుండా తీసుకెళ్తా. ఓకే దాని త్వరలో ఇక రాకేష్ గారి ప్రొడక్షన్ నుంచి అడవిశేషు గారు అండ్ సక్సేన్ గారు హీరోలుగా రాబోతున్నారు. అంతే కదా? అదే కదా అప్డేట్? ఏం చెప్పలేదు, ఇంట్రెస్ట్ అని చెప్తా. మీరు చెప్పగల, మేము రాసుకుంటాం తప్పకుండా రాసుకుంటాం కానీ. ఓకే, సో ఫైనల్లీ నలుగురికి కూడా అండ్ టీమ్ కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. అండ్ July 19th వెయిట్ చేస్తున్నాం పేకమేన్ ఎలా ఉండబోతుందో. బ్రో మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు తెలుగు నుంచి ఏమైనా సినిమాలు వచ్చాయా? అంటే తెలుగులో ఇంకా ఆల్రెడీ మొన్న సక్సేన్ గారితో చేశారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు ప్రాజెక్ట్స్ ఏం లేవు. కొంచెం ఛాన్స్ మిస్ చేసుకున్నా ఏమన్నా ఉన్నాయా? లేదు, డేట్స్ కుదరక మీకు నచ్చక ఇలాగా ఏమన్నా సినిమా క్యారెక్టర్స్? యాక్చువల్గా లేదు, అదే ఏం లేదు. సరే ఓకే డన్. ఇదనమాట అయితే మొత్తం మీద July 19th సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.